హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి జియో. ఈ పేరు మనకు అందరూ తెలిసిందే. అంబానీస్ నెట్వర్క్, ముఖేష్ అంబానీ నెట్వర్క్. సో నేను దీని గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, జియో సంక్రాంతికి మా కర్నూలుకి వచ్చింది. కానీ మా ఊరు కర్నూలు నుంచి 54 కిలోమీటర్స్. మా ఊరికి 54 కిలోమీటర్స్ అవ్వడానికి వాళ్ళకి 1 year పట్టింది. అది కూడా ఇంతవరకు ఇచ్చారా అంటే ఫుల్గా లేదు. ఇప్పుడు కూడా కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే డిసెంబర్కి ఆగంటున్నాడు. మా చుట్టుపక్కల ప్రాంతాలు మళ్ళీ వచ్చింది. మా ఏరియా ఏం పాపం చేసిందో అర్థం కాదా. పోనీ జియో వాడే వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేస్తారా అంటే ఎవడేం సహాయం చేయడు. వీళ్ళు మాత్రం బాగా వేపిస్తారు. సో నేనేమంటున్నానంటే, మనం ఏదైతే బ్యాలెన్స్ వేస్తున్నామో దాన్ని అడిగే హక్కు మనకు ఉంది. సో బ్యాలెన్స్ వేయించుకోగానే సరిపోదు. మనకి నెట్వర్క్ ఎందుకు సూపర్ క్వాలిటీ ఇవ్వట్లేదు, అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వోడాఫోన్ ఐడియా కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మనకి సూపరియర్ క్వాలిటీ ఎందుకు ఇవ్వట్లేదు అడగండి. ప్రశ్నించే హక్కు మనకు ఉంది. సో ప్రశ్నించండి. ఇప్పుడు కూడా కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే వాళ్ళు డిసెంబర్కి ఆగమంటున్నారు. సంక్రాంతికి వచ్చిన జియో మా ఊరికి రావడానికి 11 months తీసుకుందంటే ఇంకా దేశం మొత్తం అది మేమే సిటీస్లో ఇచ్చాడు. సిటీస్లో అంతమంది ఉంటారు కదా, పల్లెటూరులో ఎక్కువ మంది ఉంటారు కదా. మళ్ళీ జియో అని అంటే మేము ఇది ఇన్స్టాల్ చేసేసాము అది అని చెప్పి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి మమ్మల్ని అంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎయిర్టెల్ 5G వచ్చింది మాకు మేలో. ఇప్పుడు 6 months అయింది ఎయిర్టెల్ 5G వచ్చి. మళ్ళీ పోనీ ఎయిర్టెల్ ఏమైనా కర్నూలులో సంక్రాంతి 5G వచ్చిందా అంటే రాలా. వాడు వచ్చేసి మార్చిలో ఏప్రిల్లో వచ్చింది కర్నూలులో. అంటే 2 monthsలో మా ఏరియాకి తీసుకొచ్చేసారు. కానీ వీళ్ళు జనవరికి సంక్రాంతికి వస్తే 5G 11 months, ఇది 11th month, ఇంతవరకు మా ఏరియాకి తీసుకురాలా. అడిగితే నో రెస్పాన్స్. సో ఇలాంటి గొర్రెల బ్యాచ్ ఉన్నంత వరకు, అంటే జియో వాడేవాళ్ళందరూ నేను గొర్రెల బ్యాచ్ అంటలేదు. సిటీస్లో ఉన్న వాళ్ళు 5G ఆటోమేటిక్గా వచ్చేది. 4G కూడా వస్తాయి. బిఎస్ఎన్ఎల్ 4G వస్తుంది సిటీస్లో. మిగతా నెట్వర్క్స్ అయితే 5G కూడా వస్తాయి. వోడాఫోన్ ద్వారా 5G తీసుకురాలి, అది వేరే మ్యాటర్. వోడాఫోన్ పక్కన పెట్టండి, పక్కెళ్ళి ఆడుకోవాల్సిన బ్యాచ్ అది. సో జియో వాడే ముందు మీకు ఏ నెట్వర్క్ వస్తుంది, బాగా వస్తుందో చెక్ చేసి వాడుకోండి. దొరికింది కదా అని అదే పనికి వాడకండి. ఫ్రీగా వచ్చింది కదా అని ఫినాయిల్ తాగమాకండి, మనకే డేంజర్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగకూడదు, మంచినీళ్ళే తాగాలి. అది కాస్ట్ అయినా సరే. మన ఆరోగ్యం చేడు చేసుకోవాలి. జియో ఏదో ఫస్ట్ ఫ్రీ ఇచ్చాడు కదా అని చెప్పి అదే పనికి ఎగబడుకున్నారు. ఇప్పుడు వాడు 100 రూపాయలతో పోయేది నెలకి 200-300 ఖర్చు పెట్టేస్తున్నాడు. సో మీకు నుంచి అయినా మీరు మేలుకోండి. జియో ఆల్రెడీ నేను ఇప్పుడు 4G నెట్వర్క్ ఉన్నా సరే నేను కావాలని మారా ఎయిర్టెల్ నుంచి. ఎందుకంటే ఎయిర్టెల్ నేను వేరే నెట్వర్క్ దగ్గరికి వెళ్తే, అంటే వేరే ఏరియాస్కి వెళ్తే అక్కడ 4G వస్తుంది కొన్నిసార్లు. 5G సరిగ్గా రావటం లేదు జియో వల్ల. ఎయిర్టెల్ నెట్వర్క్ కూడా జియో కారణం వల్లే మేము సరిగ్గా 5G ఇవ్వలేకపోతున్నాం అన్నారు. సో ఆ జియో వల్ల వాడు బాగుపడతాడు, మిగతా వాళ్ళని బాగుపడనివ్వట్లేదు. సో దాని దెబ్బకి మా 5G అన్లిమిటెడ్ డేటా మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంది. దీనివల్ల మేము ఎక్కువ వాడలేకపోతున్నాం. సో నేను అందుకని జియో కన్నా తక్కువ బ్యాలెన్స్ వేయించుకొని వాడుకోవచ్చు. ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే జియో ప్లాన్స్ బాగున్నాయి వచ్చి తప్పించి జియో మీద ప్రేమతో రాలేదు, జియో నెట్వర్క్ వాడదామని అంతకంటే రాలేదు. సో మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేస్తే, మీది రిమోట్ ఏరియా అయితే మీకు 5G వస్తుందా, 4G వస్తుందా, అసలు సిగ్నలే రావట్లేదా, ఏ నెట్వర్క్ ఎంత స్పీడ్ వస్తుందో చెప్పగలరు. థ్యాంక్ యూ.